పరిశుద్ధ వివాహంలో సమస్త విషయంలో సహాయం చేయండి. పెండ్లి కుమారుని తీసుకొని పెండ్లి స్థలం మీద తీసుకొని కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది వైర్ వారికి అవకాశం ఇస్తా ఉన్నాను. వారు పాట పాడిన తర్వాత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక నిమిషం, మన మధ్యకు వీళ్ళు మరి రాజబాబు గారు మాస్టర్ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను. సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను.
వారికి బదులుగా దూతం అనగా స్థానిక కొండల గ్రామ సంఘ కాపర్లు రెవరెండ్ ఎం తిమోతి గారు మనతో ఉన్నారు, వారిని పంపించారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారి వేదిక మీద థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నడిపించాలని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామం పెట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ కాపరి మరి మా ఆత్మీయ తండ్రి గారు మరి మా ప్రాంతంలో మమ్మల్ని మంచి మాట నడిపిస్తూ తల్లి గారిని పెట్టి సూర్యప్రకాశ్ రాయ్ గారిని పెట్టి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని ఆత్మీయత నడిపించి మమ్మల్ని అమ్మాయి తరఫున తెచ్చి నా దైవజనులకి దైవజనురాలు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ్ కుమార్ గారు, ఇస్రాయిల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాను. తరువాత దేవుడని యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాముని యొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అడబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉందరు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సంఘ కాపురాలైన అమ్మను పెట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండో లేఖన భాగం శాంతి గారు. మహిమ చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి ఏమీ మాటలైతే ఏముండవు కాబట్టి మరి సమయము కొద్ది నిమిషాలు మేము పూర్తి చేయాలనుకుంటున్నాము. మొదటగా దృష్టిలో పెట్టుకొని ఇమాన్యుయల్ చర్చ్ తరఫున వచ్చున్నారు కాబట్టి మొదటగా వారికి అవకాశం ఇస్తున్నాము. కొద్ది నిమిషం చెప్పలు పడదాం. వచ్చిన సేవకులందరికీ ప్రభువున ప్రత్యేకమైన వందనాలు. అలాగే గ్రామ సర్పంచ్ గారైన ప్రత్యేకమైన వందనాలు. అతి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అంతటికి కారణము ప్రత్యేకత ఎంత అడవడి చేయడానికి కారణము అందరికి తెలుసు. రవి వెండెల వీరిద్దరూ ప్రభు నామములో సేవకుల అలాగే సేవకులు సంఘము అందరి ఆధ్వర్యములో జతపరచబడడానికి సిద్ధముగా ఉన్న వెన్నెల రవికుమార్, మరి వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదములు, నా ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ వివాహ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మనందరికీ సుపరిచితులు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన ఇప్పుడు ఈ కాంకకోట వారు వెన్నెల మా ఇంట్లోకి రావడానికి మేము చాలా చాలా ఆనందిస్తున్నామండి, చాలా సంతోషిస్తున్నాం కూడా. ఎందుకంటే గతంలోని కొంతమంది మాకు జీవితానికి వచ్చారు. కాంకకోట లేకపోతే ఇప్పుడు కాపాడుకోలు లేరు, ఉన్నారండి. కాపాడుకోలు ఉన్నారండి, కాపాడుకోలు ఉన్నారండి. రైట్, కాపాడుకోలకి మేమే మూలస్తాము. వెనకాల ఉన్న మందావాళ్ళకి కూడా మేమే మూలస్తాము, గజిస్తాము. అలాగే అత్తుమూడలు కూడా వదిలిపెట్టవద్దు అన్నాడు దేవుడు. అత్తుమూడలు కూడా మేమే మూలస్తాము. ఇప్పుడు కొల్లోలు కూడా మేమే మూలస్తాము. ఎంతమందికి మేము ఉన్నామో చెప్పండి. కోసం చెప్పలు కొట్టండి, మా కోసం చెప్పలు కొట్టండి. మేము లేకపోతే వీళ్ళ పిల్లలు అంటే వీళ్ళ అమ్మాయిలు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించుకుని ఊళ్ళో నాకు తెలియదు. కానీ మరి మా కోడలు ఎన్నిలో ఏమన్నా సరే సిరినవ్వు తప్ప ఏమి నోటంట రాదు. దేవుని స్తోత్రం. మరి దినము రెండో లేఖన భాగాన్ని 10 నిమిషాలు మీటింగ్ చెప్పడానికి ప్రేమ్ కుమార్ అయ్యగారు బైవారం నుంచి అయ్యగారిని కూడా ప్రేమపూర్వకంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు. గొప్ప దేవుడు, మనందరికీ మూలరాయి,
మూల స్తంభం. ఏ స్తంభం అయినా కానీ మనందరికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు. స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం నడిపిస్తున్న దాసులు మరియు నాకు ఇచ్చిన క్షేమం పలకాలి. ఈ దినమున ఎన్నో కార్యక్రమాలు మనం వెళ్తూ ఉంటాం, ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. అన్నింటిలో కూడా పరిశుద్ధ వివాహం ప్రత్యేకమైంది. ఇక్కడ దేవుని కనపరచుట ప్రత్యేకమైంది. తీద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. లాస్ట్ మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. ఇది దేవుని మాట, ఇది యెహోవా వాక్కు అన్నాడు. ఈ రోజున ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, సమాజమైనా, దేశమైనా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కుండా నువ్వు పెద్ద ఫోజుగాడు అయినా, హీరో అయినా, నువ్వు జీరోవే. ఈ రోజున చాలా కుటుంబాలు, నా వ్యక్తిగత నేను గమనించిన పరిస్థితి, సంఘ కాపరిగా 25 సంవత్సరాల పరిచర్యలో ఉన్న నేను, చిన్న వయసు నుండి నేను చూస్తున్నది ఏంటంటే, చాలామంది నష్టపోవడానికి కారణం, పాడైపోవడానికి కారణం, కుటుంబాలు పలు విధాలుగా ఇబ్బందులు పడటానికి కారణం. 100% అనగలిగిన వారు ఉన్నారా లేరా అనిపిస్తుంది. నేను 100% నా దేవుణ్ణే కనపరుస్తాను అన్నవారు ఉన్నారా అనిపిస్తుంది. నేను చూస్తున్న సమాజంలో మాత్రం ఉంటే ఒక 50% ఉండొచ్చేమో. ఇప్పటికీ 50% మాత్రం వారి గొప్పతనమే కావాలి. అక్కడ దేవుడికి అవమానం వచ్చేసినా పర్వాలేదు, నన్ను అవమానపరిచారు ఫీల్ అయిపోయిన చాలా మంది ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొద్దిమంది కుటుంబాల్లో నీవు నేను చేసే పనే కానివ్వండి, కుటుంబ వ్యవస్థే కానివ్వండి, ఆశలు పడుతున్నాయి. మామూలు ప్రయాస కాదు, సంపాదన ఎంత సంపాదించి ఇంకా సంపాదన, పేరు వచ్చిన ఇంకా పేరు సంపాదన, ఇదే. కానీ అతని జీవితంలో దేవుని కనపరిచేటువంటి స్థితి లేదు, దేవుని ఎరిగిన స్థితి లేదు. ఇలాంటి వారు నష్టపోతారని మనవి చేస్తున్నాను. తృణీకారం పొందుతారు, దేవుణ్ణి గొప్ప చేయలేని ఏ సమాజమైనా పాడైపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుణ్ణి కనపరిచి మీరు గొప్పవారు కావాలి, దేవుని సంతోషపరిచి మీరు సంతోషంగా జీవించాలి. ఈ కుటుంబం నూతనంగా కట్టబడబోతున్న ఈ కుటుంబం కూడా దేవుని కనపరిచే కుటుంబం ఉండాలని నేను కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక లేఖనం చదివి అవే శుభాలుగా వారికి నేను అందజేయాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 128వ కీర్తన నుండి ఇక్కడ భయభక్తులు కలిగి దేవుని కనపరిచే కుటుంబం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటలే వారికి ఆశీర్వాదంగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించడవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ కీర్తనలో ఉన్న సంపూర్ణమైనటువంటి 7 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. శుభం ఉంది. ఈ శుభాలు నూతనంగా జతపరచబడబోచున్న ఈ వధూవరులకు దేవుడు అట్టి శుభాలతో నింపి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తాను. చక్కటి మాటలతో సర్దుబాటు, దిద్దుబాటు, మేలుతో అన్నీ కూడా మాటలు మనకు అర్థమైపోయి దేవుడు మరి యొక్క భయవారం చేసిన దైవజనులు ప్రేమ్ కుమార్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా అభివృద్ధిలోకి తెచ్చినగాక. చక్కగా మరి ఇంతవరకు మరి గ్రీటింగ్స్ 2 అయ్యాయి. మరి మా మధ్యకి మా గ్రామంలోనే ఉంటూ
మరి ఈ సంఘములో రక్షణ పొందుకున్నవారు రవికుమార్. రైట్. మూడో వర్తకులు మాట్లాడబోయే ముందు మీకు ముందే చెప్పాం, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మంద వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు మీ పాపలు మీరు మాకు ఇచ్చారు కాబట్టి తర్వాత మా అమ్మాయిలు మీకు ఇస్తున్నాము అని అంటారు, అనుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడ ముసలోళ్ళు అనమాట, మా తాతలు అనమాట. కాండ్రగోడలు మా తాతలు ముసలోళ్ళు. వృద్ధులు గొప్పలా అభివృద్ధులు గొప్పలా? అభివృద్ధులు గొప్పలు కదా. మనం అభివృద్ధి, మనం లేకపోతే వాళ్ళకి హల్లెలూయా మంచిది. పెద్దపుర లేకపోతే ఎత్తుపుర తెచ్చుకోమన్నారు, మంచిది. మాటలు చెప్పుకునే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని మహాకృపలో నూతనంగా జతపరచబడబోతున్న దంపతుల గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వీళ్ళకి నిజంగా వీళ్ళ జీవితంలో ఈరోజు చర్చిలో పెళ్లి చేసుకోవడం చాలా మంచిదే, కానీ ఈ చర్చికి ఏమి తేవాలా? ఏ దేవుని సన్నిధిలో నువ్వు చేసుకుంటున్నావో ఆ దేవుడికి మంచి పేరు తెచ్చేవారి ఉండాలి. మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుడిని హత్తుకోవాలి, సేవకుని హత్తుకోవాలి. వాళ్ళ ఇల్లు కన్నా మీ ఇద్దరు ఎప్పుడు కూడా హత్తుకొనే ఉండాలి. ఏమాత్రం కూడా మీ ఇద్దరు భార్యను భర్త, భర్తను భార్య హత్తుకొని జీవించాలి. మూడో వ్యక్తిని ఎవరు కూడా మధ్యలోనికి రాకూడదు. అని ఎవరైనా కావచ్చు, తల్లినైనా తండ్రినైనా విడిచి తన భార్యను హత్తుకోవాలని చెప్పారు. ఈ హత్తుకోవడంలో లోపం వస్తే మూడోది ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఆ కుటుంబాలు గలిబిలు అవుతాయి. మీరు హత్తుకోవాల్సిన ఏంటంటే చెప్పాను, 5 విషయాలు చెప్పాను హత్తుకోవాల్సినవి. చెప్పండి, ఒకటి ఇద్దరు చెప్పాలి, బయట కాదు. వాక్యాన్ని హత్తుకోవాలి, సంఘాన్ని దేవుణ్ణి హత్తుకోవాలి, సేవకుని. వాళ్ళందరికన్నా ముఖ్యంగా మీ ఇద్దరు హత్తుకొని ఉండాలి. అర్థంగా? ఇవన్నీ కలుపుకొని హత్తుకొని మీరు జీవిస్తేనే మీ జీవితం ఈరోజు ఎంతమంది సమక్షంలో వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని దీవించిన దీవులకి, ఆశీర్వాదాలకి మీరు అర్హులు అవుతారు. లేకపోతే మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మరి ముఖ్యంగా ఇంకోటి అంటే ఇద్దరికిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే లేట్ అయ్యాడు అనుకో, ఎందుకు లేట్ అయ్యో దేనితో వెళ్ళావు అని అనుకోను, ఇంకా అయిపోయింది ఆ రోజుకి. అమ్మా కొద్ది ఉప్పు తక్కువైంది అనుకో, బాబు జాగ్రత్త విను, అమ్మాయి కొద్ది ఉప్పు తక్కువ వేసింది అనుకో, నువ్వేం చేయాలా? సాల్ట్ ఎక్కడ ఉందని తెచ్చుకోవాలి. లేదా కూర నీకు నచ్చలేదు, ఆ గుడ్డ ఏదో అందుకు ఆమ్లెట్ వేసుకొని తిన్నాను అనుకోవాలి. తప్పితే అమ్మ కూర ఉప్పు ఎందుకు తక్కువ వేసామని చెప్పి 2 గారు వడ్డించావు అనుకో, ఈ అమ్మ బ్యాగ్ సర్దుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో. చాలా మంది మంచి సర్వే చేస్తాం, ఏ భార్యాభర్తలైనా కొట్టుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అది సర్వే చేస్తే ఎవరైనా దొరుకుతారా? అందరూ కొట్టుకుని ఆట ఆడుకుంటారు మామూలుగా, కానీ ప్రేమతో కొట్టుకునే ఉంటుంది, పగతో కొట్టుకునేది అంటారు. అలాగే కొట్టుకోమని మీకు చెప్పట్లేదు, కొట్టుకోవడం మంచిది కాదు. ఏదైనా కావాలంటే కొట్టుకెళ్ళి కొని తెచ్చుకొని కానీ నిద్ర కొట్టుకొని గొడవల పాలు కావద్దు. మంచిది. భార్య భర్తకు దేవుడిచ్చిన దానము. దానం అంటే తెలుసా? నువ్వు అడుక్కున్నాడు వేస్తావే, అడుక్కుని వేస్తావు దాన ధర్మాలు. అలాగే నీకు ఇచ్చిన దానం, బహుమానం, స్వాస్థ్యం, జ్ఞానవంతురాలు, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టింది ఆయన కదమ్మా, నువ్వే. నిజం చెప్తాను, నా కూతురైనా నేనే చెప్తాను, నువ్వే ఇల్లు కట్టాలి. ఆయన ఎక్కడికి వెళ్ళి కష్టపడి ఎండనక వానక రాత్రులక బాగా కష్టపడి తెస్తాడు. చట్ట పెట్టవలసింది ఎవరు? దిద్దుబాటు చేయవలసింది ఎవరు? ఈ రోజు దాకా నీ తల్లిదండ్రులు అందరూ ఇద్దరే కదా తల్లిదండ్రులు, ఈ రోజు నుంచి 4 ఎందరు? నీకు 4. ఎవరు? తల్లి తండ్రితో అత్త మామ, అంతే. ఎవరినైనా వేరుగా చూసారో వాళ్ళు వచ్చినప్పుడు కోడిని కోసి, వీళ్ళు వచ్చినప్పుడు గెంజి పోసి ఇలాంటి వ్యత్యాసాలు చూసారో మీ కుటుంబాలు సరిగ్గా సాగు. మీ నాన్న వచ్చి రే మీ ఆవిడ నాకు కనీసం గెంజేయలేదు అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఏం మా నాన్న తెలియజేసావా అని చెప్పి మీ ఇద్దరికి ఏమవుతుంది? మొదలవుతుంది. అమ్మ నాన్న వచ్చినప్పుడు ఏమండి అర్జెంట్గా అనగాపల్లి వెళ్ళి ఏదైనా తెచ్చండి అని అన్నాం అనుకో, బాగానే ఉంటారు. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఏదో ఒకటి పోస్తానండి అన్నాం అనుకో, ఇంకా అయిపోయింది సమస్య. కుటుంబాలు ఎక్కడ చిందరవందరూ అవుతాయంటే ఒక భార్య భర్త
భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవానికి వందనాలు. ఈ ప్రపంచానికి నువ్వు దేవుడిగా ఉన్నావు తండ్రి. నిన్నే ఆరాధించడానికి, నిన్నే స్తుతించడానికి, నిన్నే మహింపరచడానికి, నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించే బిడలుగాను ప్రజలుగాను ఉండడానికి సహాయం చేతండి. ఈరోజు నూతనంగా జతపరుస్తున్న బిడ్డలందరినీ చేతులుగా చెప్తున్నాను. రవికుమార్ని, ప్రభు వెన్నెలని నీ చేతులుగా చెప్తున్నాను. బిడ్డలపై నీ పరిశుద్ధాత్మతో నింపినాయన. బిడ్డలు ఈ లోకములో జీవించినంత కాలము నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించే కృపదయించే తండ్రి. బిడ్డలు ఒకరు అర్థం చేసుకుని ప్రభా తండ్రి వాళ్ళ జీవితంలో నాయన సంతోషముతోటి ఆనందముతో జీవించే ఆ మహాభాగ్యము బిడ్డలందరికీ దయచేయమని చదువు ప్రార్థిస్తున్నాం. ఈ వివాహంకి వచ్చిన బిడ్డలందరినీ దీవించిన గాక. హల్లెలూయా. సరైన సమయం కొంచెం గట్టిగా చెప్పండి పెడదాం. అలసిపోకూడదు, తొలిసిపోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి యొక్క సంఘ కాపరి రెవరెండ్ సూర్య మరి ఈ యొక్క మా కాండ్రకోట వారికి దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకులు మరి చక్కగా మా వివాహాలన్నీ కూడా వారి చేతుల మీద జరిగిస్తున్నందుకు కూడా మాకు మరొకసారి అయ్యగారు ప్రత్యేకంగా అమ్మగారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కార్యక్రమం ఒక్క కొద్ది నిమిషాల్లో పూర్తి చేయడానికి దైవ సేవకులకి ఈ సమయం చెప్తుండగా అప్పుడు అన్నాను సహజంగా స్త్రీలకు కొందరికి పొడవుగా ఉంటుంది, కొందరికి కృషిగా ఉంటుంది. అది కడ్లింగ్ ఏరియా అనుకో పుదీనా కట్టలాగా ఎంతే ఉంటుంది. మరి అడుగురు చెప్పుకోవాలరా, తల్లుడిపోయిందని వదిలేస్తావా? ప్రార్థన చేయి. ఆ అమ్మాయి గ్యాప్ డెలివరీకి తల ఎదుగుతుంది. తల కాదు ప్రాముఖ్యం, స్వభావం కావాలా. కాబట్టి నీ హృదయంలో నుంచి ఆ చెడు తలపు తీసేమని గర్వించి వారిద్దరిని సరిచేయడానికి దేవుడు ఎంతో కృప చూపారు. నా కుమారుడు రవికుమార్, నువ్వు కూడా తల పొడుగ్గా ఉన్నాను. ఇలాంటివి ఏమి మనసులో పెట్టుకోక నీ భార్యని పక్కన ఉండగా పక్కన పొగడక. ఎంతసేపు ఎవరిని పొగడాలి? నీ భార్యను ఘనపరచాలి. ఆ అమ్మాయిని ప్రతి నిర్ణయాన్ని నువ్వు సన్మానించాలి. ఆవిడ ఆలోచన ప్రతి కార్యరూపాన్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె దయచేసి మీద లేచి ముందుకండి. లేని ఎడల ఎప్పటికీ ఓరకుండవలసినదని మీకందరికీ గట్టిగా ఆనబెట్టి చెప్పుచున్నాను. మీరు ఆలోచించి చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మీరు ఆనాడు కానా వివాహంలో మీరున్నందున ఆ వివాహమునకు ఘనత, ఆ వివాహము ప్రపంచమంతటి మార్గదర్శకముగా నేటి వివాహంలో మీరు ఉన్నారని దైవజనులు చక్కని మాటల ద్వారా వారిని హెచ్చరించారు, బోధించారు. అలాగని బిడ్డలు కూడా వాటిని తీసుకుని మీకు మాత్రమే మహిమకరముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ వివాహములకు మేము ఆహ్వానం. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఏమంటారు లైన్ క్లియర్ అయిపోయింది. సహజంగా ఎవరైనా అడిగితే లైఫ్ లేనంటారు. ఇప్పుడు వీరిద్దరు అడుగుతాం. వారు ప్రమాణం చేసి వారు ఒప్పుకోలేరు. దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీ అనగా బిడ్డలను నీ భార్యలుగా చేసుకుని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతము వరకు ఇతరుల వల్ల వెన్నెలకు భర్తవై ఉండువా. ఉంటాను సార్, భర్తనై ఉంటాను. నేను దీవించుకుంటాను. థ్యాంక్ యూ. అమ్మాయి నవ్వేస్తుంది. వెన్నెల ఇంకో మైక్ ఉంటే పడే నాయన. దేవుని నిర్ణయము చొప్పున రవికుమార్ అను యవనస్తుడును నీ భర్తలుగా చేసుకుని నీ జీవితాంతము వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉండువా. అక్కడ ఉన్నాడు. భార్యనే ఉండును. మంచి కుమార్. బాగా చెప్తాం.
వెరీ గుడ్. సరే, ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు వెన్నెల నీ ప్రవర్తన యందు ఆత్మికముతోను సమాధానముతోను జ్ఞానవంతురాలు నీ ఇంటిని నువ్వు కట్టుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి అలాగ జరిగించాలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వివాహంలో వీరిద్దరు పెళ్ళాడక ముందు సత్యనారాయణ అలాగనే వారి దంపతులు రతన్ రాజ్, మీ దంపతులు ముందుకు వస్తే రావాలి. కన్యాదానం లేక పాణిగ్రహణం మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, పేరు చేతులు వదలండి. మీ గురించి జడ పొడవుగా ఉందని. అలాగనే రవికి ఒక ప్రశ్న, మీ మేనమామ పుత్రే కావచ్చు, ఒకవేళ మీ మామయ్యకి ఇంకో పాప ఉందేమో, ఈ పాపైనా అది నువ్వు చూసింది ఆ పాపనైనా అవునో కాదు నిర్ధారించడానికి వెయిల్ వెనక వేసి వెన్నెల ఈఎంఐ చెప్తే వాళ్ళ చేతులు పట్టిస్తారు. కళ్యాణ వేడుకల కనుల పండుగ. ఈ వేళ అందమైన ఈ వేళ అందమైన జంటను యేసయ్యా ఊహించలేని ఈ కార్యము చేసేసయ్యా. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్య నా ఆస్తి అంతటిలో పాలి భాగస్థురాలుగా చేసుకొనుచు నా స్వంత శరీరం లాగా భావించి అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంఘము ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు వెన్నెలాను నేను రవికుమారాను నిన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ వివాహ మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతరుల నొల్లక నిన్ను ప్రేమించి మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగిందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు మంగళసూత్రాలు పూలదండలు ప్రభా జతపరచడానికి తండ్రి నిరీక్షణ తండ్రి యొక్క బంగారపు వస్తువులు మంగళసూత్రముల తండ్రి పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెకు దారిపడి చేయించగా యేసయ్య వందనాల తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి. మూడోముడిగా ప్రభా క్రీస్తుగా వీరితో మీరు ఉండండి, సమస్త విషయంలో సహాయం చేయండి. ఈ దినం నుండి ప్రభా ఈ దాంపత్య జీవితాల ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి వివాహ సంబంధమైన నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రము మీకు ధరింప చేయడం ద్వారా నా భార్యనుగా చేసుకొనిచున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క
మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయత కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగిలను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా
బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగ చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెన దీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మీ అనాది సంకల్పంలో భూమి మీద పాపము అనున్నది లేకుండా వివాహ వ్యవస్థను మీరు ప్రవేశపెట్టి ఏకాంగులను సంసారులుగా చేసిన వాడు నీవు. అది నీ అనాది సంకల్పం. వివాహ క్రమంలో రవి వెన్నెలను వీరిరువురు నాయన పెద్దలు సమ్మతిని వారిరువురు ఒకరిని ఒకరు నా ప్రభువా మరి ప్రమాణములు చేస్తున్నందున వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటించడానికి నువ్వు కృప చూపావు. ఇద్దరిని ముగ్గురు గాను, ముగ్గురు నలుగురు గాను ఆశీర్వదించాడు. మీరు గర్భఫలము దీవించాడు. మీరు స్థలము అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించాడు. బిడ్డలకైతే మీరు నాయన రవి చేసే పనిలో అలాగే వెన్నెల చదువు తగ్గ పనిని నా ప్రభువా నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా కేవలం నీకు భయపడుతూ సంఘ కార్యక్రమాలలోనే వారి శ్రమలో 10 మంది మందిరానికి చుడియందు జ్ఞానమును, తెలివిని, చురుకుదనమును మీరు దయచేసి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభువా. మీకే వందనాలు. బిడ్డలను దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు కావలి కాపుదల ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు చేరుకుని మనకందరకు దినము జతపరచబడినవి వెన్నెలకు సదాకాలము తోడయింది కాపాడును గాక. వెరీ గుడ్. మీరందరూ అలా లేచి నిలబడితే రవి వెన్నెలను చేయి పట్టుకుని